ప్రకాశం జిల్లా నర్సాయిపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో బాధిత బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఆంజనేయులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సలాం అందిస్తారు. చెప్పండి సలాం, అసలు ఇంత దారుణమైన ఘటన జరిగింది, మీ దగ్గరున్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి దారుణ ఘటన ప్రస్తుతము ఇక్కడ ఒక అమానవీయ ఘటన జరిగిందని మనం చెప్పవచ్చు. అంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం మండలం నర్సాయిపాలెంలో ఇద్దరు మైనర్ బాలికలపై ఓ దుర్మార్గుడు అత్యాచార యత్నానికి యత్నించాడు. అయితే ఈ ఘటన గురించి పూర్వపరాలు మనం చూస్తే ఇరువురు మైనర్ బాలికలు నిన్న కాస్త ఇంటి వద్ద నుంచి కొద్దిగా బయటికి తినుబండారాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన సమయంలో అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క దుర్మార్గుడు ఎవరైతే ఆ యొక్క ఆంజనేయులు అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క ఇద్దరు మైనర్ బాలికలను అక్కడ గుర్తించడం జరిగింది. గుర్తించిన వెంటనే వారిని పక్కకు తీసుకుని వెళ్ళి అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నించినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనితో ఒక బాలిక వెంటనే తన యొక్క తల్లిదండ్రులకు జరిగినటువంటి పూర్తి విషయాన్ని తెలపడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఈ యొక్క విషయాన్ని పూర్తి స్థాయిలో అక్కడ విచారించి ఆ తర్వాత ఏమి జరిగిందనేది బాలికలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత వెంటనే హుటాహుటిన వాళ్ళు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఏదైతే దారుణ ఘటన ఉందో ఆ ఘటన గురించి వివరించడం జరిగింది. వెంటనే పోలీసులు అంటే ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ తక్షణము ఈ యొక్క ఘటన మీద పూర్వపరాలను పరిశీలించేందుకు అక్కడ మొత్తం విచారణ సైతం నిర్వహించారు. అదేవిధంగా ఈ యొక్క ఘటన మీద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డాడో సదరు వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే త్వరలోనే ఈ వ్యక్తిని పూర్తిగా దర్యాప్తు విచారణ సాగించి త్వరలోనే ఈ వ్యక్తిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా సిఐ అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో అంటే ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగము ఎక్కడైనా సరే ఏదైనా సరే ఎటువంటి ఘటనలు వాటిల్లకుండా ఇప్పటికే అన్ని చర్యలు మనం చెప్పవచ్చు. శాంతి భద్రతల పరిరక్షణలో కానివ్వండి, ఇతరత్ర ఏవైనా సరే మహిళలపై దాడులకు సంబంధించింది కానివ్వండి, ఎక్కడ ఏ ఘటన జరిగినా సరే సత్వరం చర్యలు తీసుకుంటున్నారు. అదే రీతిలో నిన్న ఎర్రగొండపాలెం మండలంలో జరిగినటువంటి ఈ దారుణ ఘటన పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ సైతం వెంటనే అప్రమత్తమై అంటే వెంటనే స్పందించడంతో వెంటనే ఆ యొక్క ఘటన మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ బాలికలను అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులను సైతం విచారించడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఏదైతే బాధ్యుడు ఉన్నాడో, ఎవరైతే ఈ ఘటనకు బాధ్యుడిగా ఉన్నాడో, ఏదైతే ఈ యొక్క అమానవీయ ఘటనకు బాధ్యుడైనటువంటి వ్యక్తిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సలాం, మరి ఆంజనేయులు అనే వ్యక్తి ఇద్దరు బాలికలకు ముందుగానే తెలుసా, పరిచయమైన వ్యక్తా? అంటే ఆ యొక్క గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ యొక్క గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఒక సీనియర్ సిటిజన్ అని కూడా మనం ఒక రకంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ యొక్క ఇద్దరు చిన్నారులు తినుబండారాలు కొనుగోలు చేయడానికి వచ్చిన సమయంలో అతను ఆ విధంగా వారితో ప్రవర్తించడంతో వెంటనే అక్కడ నుంచి తప్పించుకున్నటువంటి ఒక బాలిక ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే సంబంధిత వ్యక్తిని సైతము గ్రామస్తులు సైతం అదేవిధంగా బాలిక తల్లిదండ్రులు సైతం గుర్తించడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క దారుణానికి పాల్పడినటువంటి అత్యాచార యత్నానికి పాల్పడినటువంటి దుర్మార్గుడు గురించి పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే తక్షణం పోలీసులకు సమాచారం అందించడంతో ఈ యొక్క ఘటన వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం పోలీసులు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఒక మాట ఏమిటంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తాము కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా మహిళలపై దాడులు జరిగితే, అదేవిధంగా బాలికల పట్ల ఎవరైనా సరే అసభ్యంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదంటూ ఇప్పటికే ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ అదేవిధంగా పోలీసు అధికారులు సైతం ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సైతము ఈ యొక్క ఘటన తెలిసిన వెంటనే పూర్తి స్థాయి దర్యాప్తు సాగించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇదొక పోలీసులు తక్షణం స్పందించి కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎర్రగొండపాలెంలో ఉంది. రైట్, థ్యాంక్ యూ సలాం. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.